Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss straight line exercise 9b. Problem number 11. Find the equation of a line that cuts off equal intercepts on the coordinates axis and passing through the point 2, 3. మనకి ఇంటర్సెప్ట్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తుకు రావాల్సిన ఫార్ములా లైన్ యొక్క ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనగానే మనకి రావాల్సిన ఫార్ములా వచ్చి గుర్తుకు రావాల్సిన ఫార్ములా x/a ప్లస్ y/p ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇంటర్సెప్ట్ అనగానే మనకి ఈ ఫార్ములా గుర్తుకొచ్చేయాలి. x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఇంటర్సెప్ట్స్ అనేది ఈక్వల్ అని చెప్తున్నారు ఈ క్వశ్చన్లో. ఏమని, ద లైన్ కట్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే AB ఈక్వల్ అని ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ద ఈక్వేషన్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, ది ఈక్వేషన్ మనకు కావాల్సిన ఈక్వేషన్ యొక్క ఫార్మ్ వచ్చి ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ది ఇంటర్సెప్ట్ ఫార్మ్. Intercepts form is x/a plus y/b equals to 1. It is given that ఏమని ఇచ్చారు ఇక్కడ, it is given that the intercepts are equal. Intercepts on x-axis మీద x and y-axis ఆర్ ఈక్వల్. అంటే ఏమని అర్థం, a ఈక్వల్ టు b అని, a మరియు b ఈక్వల్ అని ఇక్కడ గివెన్ పాయింట్ ఇచ్చారు. సో దెన్ ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ద లైన్ ఈక్వేషన్ ఈస్ ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ 1 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 1లో ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. x/a ప్లస్ y/a ఈక్వల్స్ టు 1. ఇక్కడ నుంచి బై ఈక్వేషన్ 1, b ప్లేస్లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఎల్సిఎం ఏ తీసుకుంటే x ప్లస్ y ఈక్వల్స్ టు 1 ఇంప్లాయిస్ x ప్లస్ y. ఈ ఏని మనం ఇటు సైడ్ ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే న్యూమరేటర్లో వస్తుంది. సో మనం దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఏ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈ ఈక్వేషన్ వచ్చి పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 అంటే x వాల్యూ y వాల్యూ 2, 3తో పాస్ అవుతుంది. The line passes through the point 2, 3. టూ కమా 3 పాయింట్తో పోతుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ ఈక్వేషన్ 2. x ప్లేస్లో 2, y ప్లేస్లో 3 ఈక్వల్స్ టు a ఇంప్లాయిస్ ఇప్పుడు ఏ వాల్యూ 5.
సో మనం ఇప్పుడు ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2లో మనం ఏ వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ది ఈక్వేషన్ ఈజ్ మనకు కావాల్సిన నౌ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x plus y equals to 5. This is the equation by equation 2. ఈ ఈక్వేషన్ 2లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఏ వాల్యూని దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇంటర్సెప్ట్ ఫామ్లో. సో ఇంటర్సెప్ట్ ఫామ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన ఫార్ములా x/a + 5/b = 1. ఈ ఈక్వేషన్ మనం అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చారు, ఈ ఇంటర్సెప్ట్స్ అనేది ఈక్వల్ అని ఇచ్చారు. సో అంటే a = b అని. అదే ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. కానీ మనం ఇక్కడ ఏ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మళ్ళీ ఇంకొక ఇది ఇచ్చారనమాట. ఆ లైన్ passes through the point 2, 3. సో ఈ 2, 3ని x ప్లస్లో y వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. If you have any doubts, comments, you ask me in comments. So in next video we will discuss 12th problem. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in the next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.